అధ్యక్ష ఎందుకు మొన్న ఎడ్యుకేషన్ పైన చర్చ జరిగింది హౌస్ ఎందుకు బయటకు వెళ్ళారు అధ్యక్ష? విషయాలన్నీ దాంట్లో చెప్పాం. మళ్ళీ ఆ రోజు ఎందుకు బైకాట్ చేశారండి మీరు? ఎందుకు బైకాట్ చేశారు స్వామి? ఉండండి, విద్యా వ్యవస్థ పైన చర్చిద్దామని దాంట్లో స్పష్టంగా ఫీ రీయింబర్స్మెంట్ పైన చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఆ రోజు బైకాట్ చేస్తారు, విన్నరు, కనీసం నోట్ చదవరు. అంటే ఇంకా కాపీ పంపిస్తారు స్వామి, ఒకసారి నోట్ చదవండి, చదివిన మీరు అడగండి. మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మీరు ఓర్చుకోలేకపోతే కరెక్ట్ కాదా? 4,200 కోట్లు మీరు బకాయిలు పెట్టారు, అవునా కాదా చెప్పండి? ఓకే, వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా. స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్, పీజీ ఫీ రీయింబర్స్మెంట్, అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 4,200 కోట్ల బకాయిలు పెట్టారు మీరు. నంబర్ 1. నంబర్ 2, 2019లో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారో మీరు ఎప్పుడు చెల్లించారండి? 16 నెలల తర్వాత చెల్లించారు. 16 నెలలు, ప్రభుత్వం వచ్చి 10 నెలలు చెల్లిస్తాను నేను చెప్తా. హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా. అసలు మీరు లేకపోతే ఏం చేయాలి స్వామి? మీరు బైకాట్ చేస్తూ పోతే మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు అడిగారు. విచిత్రం ఏంటంటే ఎడ్యుకేషన్ పైన చర్చకి మీరు అడిగారు, డిఎస్సీలో మీరు అడిగారు, మేము ఒప్పుకున్నాము, చర్చకు మేము సిద్ధాను. 3-4 గంటలు చర్చ జరుగుతుంది. మీరు లేకపోతే ఎట్లా? వాస్తవాలు ఏదైనా మీరు సిద్ధంగా లేకపోతే ఎట్లా? అది కరెక్ట్ కాదు. చేసి గౌరవ సభ్యులు ఇచ్చిన వివరాలు మొత్తం చదవండి, మంత్రి గారికి క్లీన్ గా సమాధానం చెప్తారు.